Sorry ass DJ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన వీడియోస్కి మనమే ఎడిటింగ్ చేసుకునేసి ఇమేజెస్కి ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ ఇచ్చి సాంగ్ యాడ్ చేసి టెక్స్ట్కి ఫాంట్ చేంజ్ చేసి యానిమేషన్ ఎలా ఇవ్వాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకునేసి క్రియేట్ పైన క్లిక్ చేయాలి. ఈ యాడ్ వస్తుంది. ఈ యాడ్ స్కిప్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం రికార్డింగ్ చేసుకున్న వీడియోలు, మనం కెమెరాలో తీసుకున్న ఫోటోలు అన్నీ ఓపెన్ అవుతాయి. వీడియోస్ ఎడిట్ చేసే విధంగా అయితే వీడియోలని సెలెక్ట్ చేసుకోవాలి. మన ఫోటోలని వీడియోగా చేసుకోవాలనుకుంటే ఫోటోలని సెలెక్ట్ చేసుకోవాలి. నావైతే ఏ వీడియోలు కానీ ఫోటోలు కానీ లేవు కాబట్టి నేను కైన్ మాస్టర్ స్టోర్ నుంచి కొన్ని ఫోటోలని తీసుకుంటున్నాను. ప్లస్ మార్క్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. తర్వాత స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి ఇమేజ్ పైన టచ్ చేస్తే రైట్ సైడు పైన పెన్ జూమ్ అనేసి వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే 2 బాక్సెస్ వస్తుంది. 2 బాక్సెస్ మధ్యలో ఈజీ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. తర్వాత 2 వేళ్ళతోటి ఇమేజ్ని ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఫోటోలని మనం పెన్ జూమ్లోకి వెళ్ళేసి 2 వేళ్ళతోటి ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ని స్క్రిప్ట్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. నా వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మరవకండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి మొదటి ఫోటో రెండో ఫోటో మధ్యలో వైట్గా డాట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ ఓపెన్ అవుతుంది. మనకు ఎఫెక్ట్స్ కావాలంటే గెట్ మోర్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, న్యూ పేజ్ ఎఫెక్ట్ని అయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇంకోటి డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. చూడండి, ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. మనకు నచ్చిన ఎఫెక్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఎఫెక్ట్ పైన టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మనం యారో మార్క్ పైన క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. మనకు నచ్చిన ఎఫెక్ట్ పైన టచ్ చేస్తే ఈ విధంగా ప్లే అవుతుంది. ప్లే చేసి చూసి మనకు నచ్చితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రాస్ స్ప్లిట్, 3D ట్రాన్స్లేషన్, లైన్ వాల్కర్స్, ఇలా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. మనం డౌన్లోడ్ చేసుకునేసి బ్యాక్ వచ్చేద్దాం. రొటేట్ అండ్ స్ప్లిట్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఇమేజెస్ మధ్యలో డాట్ ఉంది కదా, దానిపైన టచ్ చేసి మనకు నచ్చిన ఎఫెక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇదే విధంగా అన్ని ఇమేజెస్కి ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ని సెట్ చేసుకుందాం. నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ లెంత్ ఎక్కువ ఉన్నా ఎక్స్ట్రా పార్ట్ ఉన్నా మనం ట్రిమ్ చేసి తీసేయాలంటే ఇమేజ్ పైన టచ్ చేసి కార్నర్లో ఎల్లో మార్క్ పైన లైట్గా ప్రెస్ చేసి మనం ఫ్రంట్కి జరిపామంటే ఇమేజ్ షార్ట్ అయిపోతుంది. అదేవిధంగా అన్ని ఇమేజెస్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇంకో విధంగా కూడా మనము ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి తీసేయచ్చు. ఇమేజ్ పైన టచ్ చేసి కత్తిరి మార్క్లోకి వెళ్ళేసి ట్రిమ్ టు లెఫ్ట్ చేసామంటే బ్యాక్ పార్ట్ ట్రిమ్ అయిపోతుంది. బై మిస్టేక్ ఆ పార్ట్ని ట్రిమ్ చేసేసాము. మనకి ఆ పార్ట్ మళ్ళీ కావాలంటే లెఫ్ట్ సైడు ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే రిటర్న్ వచ్చేస్తుంది. మధ్యలోకి స్ప్లిట్ చేయాలంటే థర్డ్ ఆప్షన్ స్ప్లిట్ పైన క్లిక్ చేసామనుకో మధ్యలోకి ఇమేజ్ కానీ వీడియో కానీ కట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి సాంగ్ని యాడ్ చేసుకుందాం. రైట్ సైడు ఆడియో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఫోల్డర్లోకి వెళ్ళేసి ఏ ఫోల్డర్లో సాంగ్ ఉందో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకునేసి ఆ సాంగ్ పైన టచ్ చేసామనుకోండి సాంగ్ ప్లే అవుతుంది. ప్లస్ మార్క్ పైన టచ్ చేస్తే ఆ సాంగ్ టైం లైన్లోకి అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు టెక్స్ట్ని యాడ్ చేసుకుందాం. లేయర్లోకి వెళ్ళేసి టీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే టెక్స్ట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి సాంగ్ లిరిక్లో లేకుంటే మన పేరు ఏదైనా ఒకటి టైప్ చేసుకుందాం. టైప్ చేసుకునేసి ఓకే పైన క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. టెక్స్ట్ని 2 వేళ్ళతోటి కొద్దిగా పెద్దదిగా చేసుకునేసి
ఫాంట్ చేంజ్ చేసుకుందాం. పైన ఏ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకుందాం. మనకు ఈ ఫాంట్స్ కావాలంటే పైన హౌస్ మార్క్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన ఫాంట్ పైన టచ్ చేస్తే రైట్ సైడు యారో మార్క్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఆ ఫాంటు సేవ్ అయిపోతుంది. నా ఫోన్లో నెట్ బ్యాలెన్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అది చూపించడం లేదు. మీకు నచ్చిన ఫాంట్ పైన టచ్ చేసి రైట్ సైడ్ యారో మార్క్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. ఇప్పుడు ఆ ఫాంట్ పైన టచ్ చేసి యారో మార్క్ పైన క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు వచ్చేసి ఈ టెక్స్ట్కి కలర్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ కలర్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మనకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకునేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే టెక్స్ట్ అవుట్లైన్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళేసి మార్క్ ఎనేబుల్ చేసి కలర్ పైన టచ్ చేస్తే కలర్స్ ఓపెన్ అవుతుంది. మనకు అవుట్లైన్ నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్నర్ పిన్ అనేసి ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి మనం కార్నర్ని పెద్దది చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనకు అడ్జస్ట్మెంట్ వస్తుంది. మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం కార్నర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు ఈ టెక్స్ట్ లేయర్ని మనం టైం లైన్ ఎంత ఉందో అది పెంచుకోవాలి. తర్వాత స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి ఇప్పుడు టెక్స్ట్కి మనం కీ యానిమేషన్ ఇద్దాం. అది ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పైన టెక్స్ట్ని రైట్ సైడు ఆఖరి వరకు తీసుకెళ్ళి లెఫ్ట్ సైడు కీ మార్క్ ఉంది దాన్ని క్లిక్ చేసి టెక్స్ట్ లేయర్ని కొద్దిగా ఫ్రంట్కి జరిపి పైన టెక్స్ట్ని ఫ్రంట్కి జరుపుకుందాం. అదేవిధంగా కింద లేయర్ని కొంచెం జరిపేసి పైన టెక్స్ట్ని పైకి జరిపి మనకు ఏ విధంగా కావాలనో ఆ విధంగా మనం కీ యానిమేషన్ ఇచ్చుకుందాం. ఇప్పుడు వచ్చేసి టెక్స్ట్కి ఇన్ యానిమేషన్ను ఓవర్లే యానిమేషన్ ఇచ్చుకుందాం. ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి పాప్ని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేద్దాం. తర్వాత ఓవర్లే యానిమేషన్లోకి వెళ్ళేసి బ్లింక్ షోని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి బ్యాక్ వచ్చేసి స్టిక్కర్స్ని యాడ్ చేసుకుందాం. లేయర్లోకి వెళ్ళేసి స్టిక్కర్స్లోకి వెళ్ళేసి స్టారు, ఎమోజీస్, యారో మార్క్స్ ఇలా చాలా స్టిక్కర్స్ ఉంటాయి. మనకు నచ్చిన స్టిక్కర్స్ని మనం యాడ్ చేసుకుందాం. మనకు ఈ స్టిక్కర్స్ కావాలంటే కింద కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే గెట్ మోర్ అనేసి వస్తుంది. గెట్ మోర్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన స్టార్స్ మీద టచ్ చేస్తే ఈ విధంగా యారో మార్క్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఆ స్టిక్కర్ని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎలా ఎడిటింగ్ చేయాలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ సైడ్ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా సేవ్ యాజ్ వీడియో అనేసి వస్తుంది. దానిపైన క్లిక్ చేసామంటే వీడియో ఫోల్డర్లోకి సేవ్ అయిపోతుంది.